మా తాత అంటున్నాడు, మీరు ఇప్పుడు యానిమల్ సినిమా చూసి తగేదో కల్ట్ ఫిలిము, క్లాసిక్ ఫిలిము, చాలా అడల్ట్ ఫిలిం అంటున్నారు. అప్పట్లో నేను చూసిన ఫస్ట్ ఫిలిం ఒంటరి పోరాటం తొంటరి ఆరాటం. మా తాత ఇప్పుడు ఒక సూత్రం చెప్తుండేవాడు అనమాట. మంగళవారం రోజు మధ్యాహ్నం మునక్కాయ కూర తిని రాత్రి మల్లెపూలు తెచ్చుకుంటే అంటాడు. మా తాత ప్రతిసారి మల్లెపూలు తెచ్చేవాడు. పొద్దున్న కల్లా ఆ మల్లెపూలు పక్కింటి నుంచో ఎదురింటి నుంచో పక్కింటి నుంచో వచ్చేవి. ఇటు పక్కిలో అటు పక్క ఎక్కడి నుంచి వచ్చేవి. నాకు అప్పుడు అర్థమైంది, ఆయన ఒక టోర్నమెంట్ కోసం కష్టపడుతున్నాడు. ప్రస్తుతం 2025 నుంచి 2040 దాకా పుట్టే వాళ్ళందరినీ బీటాస్ అంటారంట. ఆ బేటాగాళ్ళ పేర్లు బీటాలు. ఇప్పుడు జరుగుతున్న వాళ్ళందరూ ఆల్ఫాస్. చెప్పాలంటే వాళ్ళ పెద్ద ఉల్ఫాస్. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందల్లా కొంచెమే. వాళ్ళు అన్ని చూసేసాను, మా దగ్గర ఇన్ని కేటగిరీస్ ఉన్నాయంటారు. కానీ మన తాతల దగ్గర ఉన్న కలెక్షన్ చూస్తే వాళ్ళు బెత్తరపోతారు. ఇప్పుడు అంటే మనం పిచ్ రిపోర్ట్స్ చూస్తున్నాం కదా క్రికెట్ లో, వాళ్ళు అప్పుడు పిచ్ అనాలిసిస్ కూడా కాదు, డైరెక్ట్ అటాక్లే. మా తాతకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయో నా దగ్గర అన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా లేవు. దీనికి ముందు మెయిన్ జనరేషన్స్ రెండు ఉన్నాయి. ఒకటి సైలెంటర్స్, ఇంకోటి బేబీ బూమర్స్. సైలెంటర్స్ అని ఎందుకు వచ్చింది తెలుసా? అప్పట్లో ఉద్యమాలు ఎక్కువ అనమాట. బయట ఉద్యమం చేస్తారు, లోపల ఉద్యమం చేస్తారు. మా ముత్తాత ఆల్మోస్ట్ ఒకరు తక్కువ అనుకుంటా క్రికెట్ టీమ్ ఫామ్ చేశాడు. మా తాత సరే కనీసం ఆయన పేరు నిలబెట్టకపోయినా సరే పడుకోబెట్టకుండా ఒక కబడ్డీ టీం ఫామ్ చేశాడు. అక్కడి నుంచి మా పేరెంట్స్ జనరేషన్ వచ్చేసరికి ఒక బ్యాడ్మింటన్ డ్యూయల్ ఫామ్ అయింది అనమాట. నా దగ్గరికి వచ్చేసరికి చెస్ ప్లేయర్ వస్తాడు కూడా డౌటే, బికాస్ వీఆర్ కార్పొరేట్ కూలీస్.